హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను లంచ్కి కీన్వా పాలకూర కిచడీ చేసి చూపిస్తాను. కావాల్సింది ఏంటంటే ఈ గ్లాస్తోని కీన్వా తీసుకున్నాను. 4 గంటలు నానబెట్టి కడిగి దీనికి 4 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ కిచడీకి నీళ్ళు ఎక్కువ కావాలి. అలాగే 4 కట్టలు పాలకూర ఉప్పు నీళ్ళలో బాగా కడిగి మంచిగా ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రెష్గా ఉంది. అలాగే 3 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. అంగుళం ముక్క అల్లాన్ని తురిమి పెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి 1 గ్లాస్ కీన్వాకి 2.5 గ్లాసులు పెసలు నానబెట్టుకొని చక్కగా ఇలా కడిగి ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే 1 స్పూన్ నెయ్యి కూడా తీసుకోవాలి. ఇదిగో నెయ్యి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని నేనే వీడియో తీస్తున్నాను. కొంచెం 1 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 స్పూన్ మిరియాలు దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోని ఒక 1 స్పూన్ నెయ్యి వేసి, జీలకర్ర మిరియాలు బాగా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోని పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసేసుకోవాలి. వేసుకున్నాక కాస్త అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులోని ఇప్పుడు మనం పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నానబెట్టుకుని కడిగి పెట్టుకున్నటువంటి కీన్వా కూడా వేసేసుకోవాలి. కీన్వా వేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఈ పెసలు ఉన్నాయి కదా కడిగి పెట్టుకున్నవి, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేయాలి. పసుపు వేసి లైట్గా సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 6 విజిల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తా. కుక్కర్ 6 విజిల్ వచ్చిన తర్వాత తీస్తున్నాను, ఓపెన్ చేస్తున్నాను. అబ్బో, కీన్వా పాలకూర కిచిడి బాగా రెడీ అయిపోయింది, తయారైపోయింది. మనం అన్నీ వేసేసుకున్నాం కదా, కొంచెమే కదా నేను ఉప్పు వేసాను. ఇప్పుడు టేస్ట్ చూసి కావాల్సిన ఉప్పుని మనం వేసుకుందాం. సరిపోయిందండి. పాలకూరలో ఉప్పు ఉంది కాబట్టి ఎక్కువ ఉప్పు వేసుకోకూడదు. చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ నేను ఉప్పు వేసాను. ఇది డైట్లో పనిచేస్తుంది. మంచిగా తింటే బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు, లంచ్కి తినచ్చు, ఇక తినడమే తరువాయి. కీన్వా పాలకూర కిచడీ రెడీ. డెలీషియస్ వంట ఇది. అందరూ చేసుకోండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.